ఇదేం కదానే ఇంతగానో మిడబడుతుంది. రాత్రి లంచాలు పెడుతుంది, పగులు కంటాడు ఇంతగానో మిడబడుతుంది. కూరగాయలను వేసుకొని పోదామంటే ఇంత పక్క కూర వేసుకోలేదు కానీ ఊరికి ఎండకి జ్వరం వచ్చినట్టుందబ్బా. అవునత్తయ్య గారు, మనం ఇంకా కూరగాయలు వేసుకోలేదు. అవునా అత్త, ఏవో కూరగాయలు తొందరగా వేసుకొని పోదాం పా ఇంటికి. ఇంతగానో లేట్ అవుతుంది ఈరోజు. మంది హోటల్ షాప్ ఉంటే చూడండి, తొందర వేసుకొని పోదాం అక్కడ ఇంటికి. లేకపోతే అమ్మల జ్వరాలు గిరాలు వస్తే ఎవరు చూసుకుంటారు? పాండే గడ షాపు ఎవరు లేరు జనాలు, గడప వేసుకున్న పద్ధతంతో. చెప్పండి అమ్మా, చెప్పండి. ఏం కావాలి? ఏం కూరగాయలు కావాలి? ఆలుగడ్డల, వంకాయల, టమాటాల, క్యారెట్ల, ఏం కావాలి చెప్పండి, తొందరగా చెప్పండి. ఆవన్నా చూడని ఏమేమి కూరగాయలు చూడని జరా చూసేసుకుంటాము. రపరపరపా అంటావు మనిషి. లేదమ్మా, మళ్ళీ వేరే గిరాకీ వస్తుంది. మీ కన్నేడైదు ఏదో రపరప కూరగాయలు వేసుకొని పోతారు కదా అని చెప్తున్నా నేను. సరేనా, టమాటాలు ఎంత కేజీ? టమాటాలా అమ్మా, 50 రూపాయల కిలో. ఏమన్నా గంటగానే చెప్పబడుతుంది. మేము కూరగాయలు వేసుకొని వచ్చినాం, బంగారం కొనడానికి రాదు. ఇప్పుడు అంత చెప్పబడితే కూరగాయల రేట్లన్నీ పెరిగినాయమ్మా, ఎప్పటికీ అట్లనే ఉంటాయా? ఏం లేదు కానీ 2 కిలోలు 60 రూపాయలకి 2 కిలోలు వేసుకుంటాం. రాదమ్మా, రాదు, అంత తక్కువ రాదు. 2 కిలోలకి 80 అయితే అవుతుంది చూడు. నీ ఇష్టం, ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. ఏందన్నా అట్లా అంటావు? షాప్కి రావాలనా వద్దా? షాప్కి వచ్చేటట్టు వేసుకోవాలనా? ఇష్టం ఉంటే తీసుకోండి, లేకుంటే లేదా అంటావు? అట్లా కదమ్మా, నాకు వాడింది నేను ఎట్లా ఇస్తా? నాకే ఇయ్యరాడా? ఇక్కడికి వచ్చి నేను ఎంత అమ్ముకోవాలి మరి అంత తక్కువగా అడిగితే? సరేలేనా, 2 కిలోలు సపరేట్ కిలో. ఇంకమ్మా, ఇంకేం వేయాలి? పచ్చికాయలు నాన్న, పచ్చికాయలు ఎంత కిలో? పచ్చికాయలు 60 రూపాయల కిలో అమ్మా. ఏమన్నా నువ్వు ఏవి రేట్లు తక్కువ చెప్తలేవు, అన్ని 50 పైన చెప్తున్నావు. తక్కువ వేయాలన్నా నువ్వు కూడా నడవాలంటే. మార్కెట్లో ఏడ పోయి అడుగమ్మా, ఏ షాప్ కడన్నా పోయి అడుగు. 60కి తక్కువ ఎవరైనా ఇస్తుంటే నేను ఫ్రీగా ఇస్తాను మీకు. ఇంకెక్కువనే ఇస్తున్నారు, నేనే తక్కువ చెప్తున్నా. మంచిగా వచ్చిన గిరాకీ అని నేను పోగొట్టుకుంటున్నా మా గిరాకీని. అట్లా కాదన్నా, మేము కూరగాయలు వెతిని తీసుకుని పోదాం అనుకుంటున్నాం. నువ్వేమో పెద్ద పెద్ద రేట్లు చెప్తుండవు. ఇక కూరగాయలు వేసుకుని కేరైతే మాకు షాపులు తిరగక నీ షాప్కి వస్తుంది. మంచిగా ఉండవు, తక్కువకే వేసావని. నువ్వేమో అన్ని ఇంతకన్నా రేట్లు చెప్తుండవు. ఇవి 2-3 కూరగాయలు తీసుకోవడానికి ఉన్న చెట్ల పైసలన్నీ అయిపోతాయి. అవునమ్మా, కరెక్టే. అని ఏం చేసి చెప్పు, రేట్లు ఇట్లుండయి. రాను రేట్లు అన్నీ పెరిగినాయి. పెట్రోల్ రేట్ ఎట్టుంది, బంగారం రేట్ ఎట్టుంది, ఇక కూరగాయల రేట్లు కూడా పెరుగుతున్నాయి. సరే కానీ అన్న, అవి పచ్చికాయలు 50 రూపాయల కిలో, 2 కిలోలు. వీళ్ళకు కిలో, నాకు కిలో. నా కలకూర ఉందా? ఉందమ్మా, 10 రూపాయలకి 10 కట్టలు. 20 రూపాయలు అయ్యానా? ఏమన్నా బెండకాయలు అంతా 30 రూపాయలు ఉన్నాయి. ఎప్పటి ఇది 2 రోజులయ్యి. లేదమ్మా, నిన్ననే తీసుకొచ్చినాము. ఈ ఎండకంతా ఎట్లా అయిపోతున్నాయి. అవునా, మరి కిలో ఎంత వేస్తున్నావు? 30 రూపాయల కిలో వేస్తున్నాము. ఇక 30 రూపాయల కిలోనా? అయితే నాకు 1 కిలో అన్న, నా కవర్లా. ఇదేంది, అందులో కలిసి వచ్చినాము. ఇది నాకైనా సపరేట్ మాట్లాడుతుంది. మీరు వేసుకోవటానికి కూడా అడుగుతలేదు. సరేనమ్మా, మరి మీకు? మాకేం వద్దులే అన్న, ఆమెకి. ఏమైంది అత్తయ్య గారు, వద్దంటున్నారా? ఇచ్చారుండు, నేను చెప్తాను. ఇంకేం కావాలమ్మా? క్యాప్సికమ్ ఎంతనా? 40 రూపాయల కిలో అమ్మా. అత్త మీరు తీసుకుంటారా? ఏం లేదే, ఏమొద్దు, నువ్వు తీసుకో. నువ్వేమేమి తీసుకుంటావు తీసుకో. అయితే నాకు 1 కిలో అన్న. క్యారెట్ కూడా 1 పావు కిలో అన్న. ఇంకమ్మా, ఇంకేమేమి కావాలి? ఆలుగడ్డ 1/2 కేజీ అన్న. లేదు, కేజీ అయ్యాను. ఏమయ్యమ్మా, మీరేం తీసుకుంటలేరు, ఆమెనే తీసుకుంటుంది. ఏమాయే? ఏం లేదన్నా, చాలు మాకు ఇంకా. సరే అన్న, మొత్తం లెక్క ఎంత అయిందో చెప్పు. మొత్తం చెప్పిన లెక్క నా అమ్మాయి కూడా కలిపి మొత్తం ఆమె ఇస్తారు చూడు. సరేనమ్మా, మీరు సపరేట్ కవర్ చేయాలా? మాకి ఆమె కవర్ చేసి మొత్తం పైసలు ఆమె ఇస్తారు చూడు. ఇదేం కదా, ముసలి పైసలు అన్నట్టు అంటది. ఏంటో చెత్త పని చేసేదా నేను. తీసుకో, 1/4 కిలో మన కవర్ తీసుకో.